నమస్తే. రాష్ట్రంలో తెలుగు తమ్ముళ్ళు దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. దౌర్జన్యకాండ అయితే చెప్పవలసిన అవసరమే లేదు. తెలుగుదేశానికి మిత్రపక్షమైనటువంటి జనసేన కార్యకర్తల మీద విరివిగా దాడులు చేస్తున్నారు. అధికారుల మీద దాడులు చేస్తున్నారు. చివరికి పోలీస్ స్టేషన్ల మీద కూడా దాడి చేస్తున్నారు. అయినా వారిని నియంత్రించేటటువంటి శక్తి ఈ అధికారులకు లేకుండా పోయింది. దానికి కారణం ఏమిటంటే తెలుగుదేశం పార్టీ వారికి సపోర్టుగా ఉండటం. రీసెంట్గా అంటే నిన్న గుంటూరు మున్సిపాలిటీలో కమిషనర్ ఛాంబర్ మీద దాడి చేశారు. ఎవరో తెలుసా? రాయపాటి అమృతరావు, తెలుగు యువత నాయకుడు. ఎందుకు దాడి చేశాడు, కారణం ఏమిటి అనేది ఇక్కడ మనం ఒకసారి తెలుసుకోవాలి. ఆయన మున్సిపల్ కాంట్రాక్టరు. ఆయన సక్రమంగా కాంట్రాక్టు నిర్వహించకపోవటం వల్ల మున్సిపల్ కమిషనర్ మయూరి అశోక్ వారిని బ్లాక్ లిస్టులో పెట్టారు. తెలుగుదేశం పార్టీలో ఉండి యువత ఉండి బ్లాక్ లిస్టులో పెడితే ఒప్పుకుంటారా? ఒప్పుకోలా. నన్ను బ్లాక్ లిస్టులో ఎందుకు పెట్టారు అని ప్రశ్నించాడు. ప్రశ్నించడమే కాదు, ఛాంబర్ మీద దాడి చేసే కార్యక్రమం చేశాడు. దాడి చేసే సందర్భంలో కొన్ని మాటలు వాడాడు, చాలా విచిత్రమైనవి. నేను అంబటి రాంబాబు ఇంటి మీద కూడా దాడి చేశాను, అదేమో లెక్క నాకు అన్నట్టుగా మాట్లాడినట్టుగా వైరల్ అవుతున్నాయి. అంటే అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేస్తే, వారిని శిక్షించకపోతే, కేసు పెట్టకపోతే ఎవరి మీదైనా దాడి చేస్తారన్నమాట. మున్సిపల్ కమిషనర్ ఎవరు? ఒక ఐఏఎస్ అధికారి. ఐఏఎస్ అధికారి ఛాంబర్ మీద దాడి చేసి అద్దాలు పగలగొడితే సిగ్గుపడాలి, ఈ ప్రభుత్వం పడాల్సిన అవసరం లేదని అడుగుతా ఉన్నా. అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేస్తే వారికి బహుమతులు ఇచ్చారు. ఇవాళ మున్సిపల్ కమిషనర్ ఐఏఎస్ అధికారి మీద దాడి చేస్తే కేసు పెడతారా పెట్టరా? రాంబాబు ఇంటి మీద దాడి చేస్తే కేసు పెట్టలేదు కాబట్టి ఇవాళ రెచ్చిపోతున్నారు. చిన్నప్పుడు మనకు ఒక కథ బాగా గుర్తొస్తుంది. అదేమిటంటే, దొంగతనంగా పక్కింటికి వెళ్ళి తోటకూర తీసుకొస్తే వాళ్ళమ్మ చాలా మెచ్చుకున్నట్ట కూర వండి. అదేవిధంగా అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేస్తే మెచ్చుకున్నారు కాబట్టి ఇక ఎవరి మీదైనా దాడి చేయవచ్చుననేటువంటి ఉద్దేశంతో తెలుగు తమ్ముళ్ళు రెచ్చిపోతున్నారు. దానిలో రాయపాటి అమృతరావు అనే ఆయన బాగా రెచ్చిపోతున్నాడు. రెచ్చిపోయి చివరికి ఎక్కడి దాకా రెచ్చిపోతాడంటే తెలుగుదేశం అధినేతల మీద కూడా తిరుగుబడే స్థాయికి రెచ్చిపోతాడనే విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే, ఈ రాయపాటి అమృతరావు అనే వ్యక్తి ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీద దౌర్జన్యానికి దిగిన తర్వాత కూడా మీరు చేతులు కట్టుకుని కూర్చుంటే ప్రమాదం ఏ స్థాయికి చేరుతుందో ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని, నా మీద దాడి చేసిన వారిని శిక్షించలేదు, వాళ్లే పెరిగి పెద్దలై రౌడీలై ఈ గుంటూరులో విజృంభిస్తున్నారనే వాస్తవాన్ని దయచేసి గమనించండి. నా మీద దాడి చేసిన వారిని శిక్షించేంత వరకు నా పోరాటం ఆగదని ఇంతకుముందు చెప్పాను, మళ్ళా చెబుతున్నాను. నేను ఎవరి మీదైతే కంప్లైంట్ ఇచ్చానో వారిని చట్ట ప్రకారం శిక్షించేంత వరకు నా పోరాటం కొనసాగుతుంది. నెక్స్ట్ మంత్లో నా పోరాటం యొక్క వివరాలను కూడా తెలియపరుస్తానని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. తక్షణమే ఎవరైతే మున్సిపల్ అధికారుల మీద దాడి చేశారో వారిని శిక్షించాలి, కేసు పెట్టాలి అని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. అలా చేయకపోతే మీకు చివరికి భస్మాసుర హస్తంలాగా తయారవుతుందనే విషయాన్ని కూడా గమనించాలని ఈ సందర్భంగా తెలియపరుస్తూ, గుంటూరు ప్రజానీకం, జిల్లా ప్రజానీకం ఇలాంటి దాడుల్ని ఖండించాలని, ఇలాంటి దాడులు చేసేవారిని శిక్షించవలసిందిగా వెలుగెత్తి చాటాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.